తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్తేజం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి పెద్దలు సిఆర్ రాజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం నాయుడు గారికి, అలాగే బీసీ ఫెడరేషన్ చైర్మన్ కొల్లు రవీంద్ర గారికి, అలాగే పితాని సత్యనారాయణ గారికి, యనమల రామకృష్ణ గారికి, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా, బీసీ నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారం. అలాగే ఇక్కడ విచ్చేసిన బీసీ సోదరులు, మన బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సైకో అనే బిరుదు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 2014లో ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే, నన్ను ఎలా ఓడిస్తారు మీరు, మీ అందరి కథ నేను తేల్చేస్తానని ఈరోజు ప్రతి రంగాన్ని దెబ్బతీస్తూ, ప్రతి వ్యక్తిని దెబ్బతీస్తూ సమాజాన్ని శూన్యంలోకి తీసుకెళ్ళిపోయాడు. దాదాపు జీరో స్టేజ్కి వచ్చేసింది. ముఖ్యంగా బీసీలందరూ కూడా ఈరోజు ఇన్స్టెంట్ ఉద్యోగం కానీ, ఇన్స్టెంట్ వ్యాపారం కానీ ఏదైనా ఉందంటే నిర్మాణ రంగమే. ఈ నిర్మాణ రంగంలో అనేక రకాలుగా అందరూ పనిచేస్తూ ఉంటారు. బీసీలు అందరూ కూడా ఎక్కువ భాగం కమ్మర్లు అయితేనేమి, మేస్త్రీలు అయితేనేమి, ప్లంబరింగ్ చేసే వాళ్ళు అందరూ పనిచేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఇసుకను కబ్జా చేసి, అదేమంటే ఆయన బెంగళూరులో ఉన్నాడు కాబట్టి ఇసుక ఒక ట్రక్కు దాదాపు 60 నుంచి 70,000 అమ్ముతుంది బెంగళూరులో. ముందు ఇసుకను కబ్జా చేసి, ఇసుకను దోచి, ఇసుక పాలసీలో మొత్తం డబ్బులు తన ఖజానాకే, సొంత ఖజానాకే వచ్చేట్టు చేసుకొని ఈరోజు నిరుద్యోగ శాతాన్ని ఎక్కువ పెంచేశాడు. ఒక ట్రాక్టర్ కొనేవాడు లేడు, ఇటు కోసేవాడు లేడు, ఎవడు లేకుండా ఆ స్థితికి ఆయన తీసుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే డీకేటీ భూములు. ఈ డీకేటీ భూములన్నీ కూడా దాదాపు మన వాళ్ళ దగ్గరే ఉంటాయి. బీసీలు, పేదల దగ్గర, ఎస్సీల దగ్గర ఉంటాయి ఈ డీకేటీ భూములు. వీటన్నిటి కూడా ఒక పథకం ప్రకారం సోదరా ఒక్క నిమిషం దయచేసి. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్కి అడ్డంగా కారులు పెట్టారు. ఆ కారులను వెనక్కి తీసుకెళ్లవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కార్లన్నీ కూడా వెనక్కి పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. జయహోబీసీ కార్లన్నీ కూడా వెనక్కి పెట్టుకోండి. దయచేసి బయట ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా లోనకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ డీకేటీ భూములన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా నయాన్నో భయాన్నో మన వాళ్ళని బెదిరించి దాన్ని లాక్కొని వాళ్ళ బినామీల దగ్గర పట్టా చేసుకొని తర్వాత ఈరోజు చట్టం చేశారు. 20 ఏండ్లు డీకేటీ భూములు ఎవరుంటే వాళ్ళు అమ్ముకోవచ్చని ఈరోజు చట్టం చేశారు. ఈ విధంగా కొన్ని వేల కోట్లు రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు దోచుకోవడం జరిగింది. ముఖ్యంగా మా ప్రాంతం అయితే చిత్తూరు జిల్లా స్వర్ణముఖి నది ప్రవేశించింది మా ప్రాంతంలో. మా స్వర్ణముఖి నది లేదు, ఆ నీళ్లు పారడానికి, ప్రవాహం పారడానికి కాలువ కూడా ఎక్కడ లేదు. ఆ విధంగా మొత్తాన్ని ఆక్రమించేశారు ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు. పేరుకే మనకు పదవులు. దాదాపు మనం పేపర్లో చాలా చూసుంటాం. బీసీ మంత్రులు ఇద్దరు, ఒక 5 మంది వాళ్ళ సామాజిక వర్గాలు ఈ లోపల కూర్చోంటే మన వాళ్ళు ఇద్దరు బయట కాపలా కాస్తున్నారు. ఇది బహిరంగ అందరు పేపర్లో కూర్చుంటే మీరు అందరూ గమనించే ఉంటారు. అంటే మనకు పదవులు ఇచ్చి షాడో లీడర్స్ని మనం ముందు పెట్టి వాళ్ళ ద్వారా మన కార్యక్రమాలు జరిపించుకుంటూ ఇచ్చేసిన. నిన్న చిత్తూరు నుంచి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు, ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన క్వశ్చన్ చేస్తా ఉన్నాడు, అయ్యా మీరు చెప్పినట్టే మేము నడుచుకున్నాము, మీరు చెప్పినట్టే కదా మేము రాజ్యాన్ని పాలించినాము, మీరు చెప్పినట్టే అన్ని కార్యక్రమాలు చేశాము, మరి మాకు నెగటివ్ ఎక్కడుంది, మీ వాళ్ళకున్న నెగటివ్ ఏడబోయింది అని. చిత్తూరు జిల్లాలో కాళాశ్రీ శాసనసభ్యుడికి అత్యధికంగా నెగటివ్ ఉంటుంది. కానీ ఆ శాసనసభ్యుడిని మార్చలా. బీసీకి సంబంధించిన శాసనసభ్యుల్ని, అలాగే ఎస్సీ వర్గానికి చెందిన శాసనసభ్యులు వీళ్ళనే మారుస్తున్నారు తప్పితే తన సామాజిక వర్గం వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా ఆయన ఏమి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం వాళ్ళని ట్రాన్స్ఫర్ కూడా చేయలే. వాళ్ళందరూ కూడా అదే సీట్లో కంటిన్యూ అవుతున్నారు. అందరూ కూడా తప్పులు చేస్తున్నా కూడా వాళ్ళని ఏం పట్టించుకోవడం లేదు. పోతే ముఖ్యంగా విద్యార్థులు
తెలుగుదేశం పాలనలో చాలామంది ఫారిన్ విద్యకి వెళ్ళేవాళ్ళు, ఇంక్లూడింగ్ కాపు కార్పొరేషన్ ద్వారా కాపులు కూడా. కానీ ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఒక్క విద్యార్థి కూడా విదేశాలకు పోయి చదువుకున్న దాఖతే లేదు. అందులో ఎస్సీలు కూడా లేరు, బీసీలు లేరు, కాపులు లేరు, ఎవరికి లేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని వేల మంది వెళ్ళి చదువుకోవడం జరిగింది మనం ఇచ్చిన స్కాలర్షిప్తో. అదేవిధంగా ఈ బీసీల జైహో కార్యక్రమాన్ని ప్రకటించి ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని, బీసీల్లో అత్యున్నత భావాల్ని, ఔన్నత్యాన్ని, బీసీల ఔన్నత్యం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలని ప్రకటించిన నారా లోకేష్ గారికి, ముందు నడిపిస్తున్న బీసీ నాయకులందరికీ కూడా, కొల్లు రవీంద్ర గారికి, అందరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంత పెద్ద డయాస్ మీద నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన మీకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మనం ఇంతమంది ఈ నాయకులం అయ్యేవాళ్ళం కాదు, ఇంతమంది డయాస్ దగ్గర కూర్చొని మాట్లాడేవాళ్ళం కాదు. కాబట్టి ప్రతి బీసీ తెలుగుదేశం పార్టీ కోసం స్వచ్ఛందంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అందరూ వీధుల్లోకి మనం రావాలా, తిరగబడాలా. మనం తిరగబడితే తప్ప వాళ్ళ దౌర్జన్యం అరికట్టలేము. బీసీలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో తిరగబడి సైకిల్ గుర్తుకే ఓటేయించి అత్యధిక మెజార్టీతో మన అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నమస్తే. జై